లభించిందని కాంగ్రెస్ వర్గాల్లో జోష్ పెరిగింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పార్టీకి ఇప్పుడు ప్రజల మద్దతు మరింత పెరిగిందనే అత్యధిక స్థానాలు నెగ్గినట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. మొత్తం 3 విడతల్లో అత్యధిక సర్పంచ్ పదవులు కాంగ్రెస్ మద్దతుదారులకి దక్కాయి. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయి. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశగా ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగించింది. ఇదే అంశంపై వాటి మిడ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామూర్తి గారు నమస్తే అండి. సార్, తెలంగాణ 3 విడతల్లో జరిపిన గ్రామ పంచాయతీ ఎన్నికలైతే కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ కూడా అందులో సగం స్థానాలు సంపాదించింది. చెప్పాలంటే బీఆర్ఎస్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అవునండి. 4,000 చిల్లర ఏదైతే గ్రామ పంచాయతీలు సర్పంచ్ గెలిపించినా ప్రజలకు ఏదైతే మన స్వతంత్ర టీవీ నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీగా ఏదైతే మంచి రిజల్ట్ వచ్చినప్పుడు కూడా వాస్తవం ఏంటంటే ఈ కష్టకాలంలో కూడా ప్రజలు మా వైపు ఉన్నారు. అదేవిధంగా కష్టపడి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మా పార్టీని కాపాడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే మాకు అధికారం కూడా గ్రామాలతోనే పోయింది, మళ్ళీ గ్రామాలతోనే మాకు అధికారం వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే దెబ్బ పడదో అక్కడి నుంచే మేము మళ్ళీ పుంజుకుంటాం అన్నది కూడా నేను పదే పదే చెప్తున్నానండి. ప్రధానంగా చూస్తే గత సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచిందంటే రూరల్లోనే బాగా గెలిచింది. ఇప్పుడు అక్కడే బీఆర్ఎస్ అయితే వెనకబడిన పరిస్థితి. సిటీలో బాగా గెలిచింది కానీ పర్టికులర్గా రూరల్లోనే అంత ఓటింగ్ శాతం సరిగ్గా లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఓటింగే సంపాదించడంతో రాబోయే రోజుల్లో దీనికి మరింత బలం చేకూరే అవకాశం కనిపిస్తుందా? 100% అండి. ఎందుకంటే మళ్ళీ ఈ సర్పంచ్లే మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వేసే ఎంపీటీసీ జెడ్పీటీసీలే ఏదైతే ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత తీసుకుంటారు. అదే విధంగా ఏదైతే ప్రజలు మొత్తం కంప్లీట్ గా విసిగెచ్చున్నారండి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకం కానీ పాలన కానీ వాస్తవంగా ప్రతి ఒక్కరు ఎవరు కూడా తృప్తిగా లేరు, మొత్తం అసంతృప్తిగా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు 5-6 గ్యారంటీలు అని చెప్పి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల విషయంలో మొత్తం కంప్లీట్ గా ఏదైతే ప్రజలను మోసం చేసి, అదే విధంగా ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాల విషయంలో కానీ, అదే విధంగా రైతులను ఏ విధంగా యూరియా విషయంలో కూడా ఏ విధంగా మోసం చేసిల్లో ప్రతి ఒక్క మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారండి. ఎందుకంటే ఇది ఇంతకుముందు కాలం కాదు కదండి. ఇప్పుడు ఎందుకంటే అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాస్తవాలు చెప్పాలంటే ఎట్టి కాలంలో బాగా గెలుచుకుంటూ వచ్చింది. దాని తర్వాత ఏదైతే ప్రజల్లో చైతన్యం వస్తుంటే దేశంలోకి లేకుండా పోతుంది. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది. అదే విధంగా ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, ఈ 3 కూడా మూసుకుపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీ కూడా వాస్తవంగా ఏంటంటే అగమగోచరంగా ఉన్నది. వాళ్ళ చరిత్ర కూడా వాస్తవంగా కనుమరుగే పరిస్థితి ఉంది. అంటే పర్టికులర్గా చూస్తే కనుక బీఆర్ఎస్ మంచి సీట్లు సాధించినా కానీ కాంగ్రెస్కి 7,000 చిల్లర సీట్లు వచ్చాయి. దీంతో ఏంటంటే మేము బలంగానే ఉన్నాం, బీఆర్ఎస్ ఏదో ఉత్సాహపడుతుంది కానీ నిజానికి మమ్మల్ని అందుకోలేనంత కిందే ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. లేదండి, బలం ఎట్లా అంటే వాస్తవంగా చెప్పాలంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా కూడా వన్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల్లో 7,774 గెలిచినామండి మేము. వీళ్ళు గెలిచింది 1,500 కూడా కాదు. ఇప్పుడు వాళ్ళకి మాకు తేడా అన్నది క్లియర్ అర్థం కాదు. అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఏదైతే 2019లో ఏదైతే 5,017 అయితే ఎంపీటీసీ స్థానాల్లో 3,545 మేము గెలిచినామండి. వీళ్ళు గెలిచింది అసలు వాస్తవంగా చెప్పాలంటే 1,300 కూడా దాటలేదు. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానాలు 538 జెడ్పీటీ స్థానాలు 2019లో, మేము 438 గెలిచినాం. వీళ్ళు 75 గెలిచింది. ఇదండి ఇప్పుడు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు మేము ఏ విధంగా ప్రజలు మా వైపు ఉన్నారు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలు వీళ్ళ వైపు లేరు అన్నది క్లియర్. అధికారంలో ఉన్నప్పుడు మాకు 90 ఎబో ఇచ్చారు. జెడ్పీటీసీలు అయితే అసలు వన్ సైడ్ 75 మాత్రమే వాళ్ళకి వచ్చి దాదాపు 438 మేము గెలిచినామండి. అది చరిత్ర, అది బలం, దాన్ని బలం అంటారు. ఇంకొకటి అంటే ప్రజల్లో ఏ విధమైన మా పార్టీ అన్నది కొంచెం ఏదైతే మా ఉద్యమాల గురించి వాస్తవంగా ఏదైతే ఉద్యమాలు చేసి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజలకు బాగా మమైకమే ఉంటాయి. ఎందుకంటే ప్రజల భావోద్వేగాలు మాకు బాగా తెలుసు కాబట్టి ఆ విధంగా మేము ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కోసమే కొట్లాడినాం. అదే విధంగా ఈ రోజు కూడా ప్రజల కోసమే నిలబడి అంటే పర్టికులర్గా స్వతంత్రులు కూడా ఈసారి బాగా గెలిచారు. దాదాపు మీరు గెలిచిన దాంట్లో సగం గెలిచారు. అంటే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాలి. కానీ స్వతంత్రులను గెలిపించడం అంటే మరి బీఆర్ఎస్ను నమ్మలేదనుకోవాలా, ప్రతిపక్షంగా దాన్ని ఆదరించలేదనుకోవాలా? లేదండి, గ్రామాల్లో ఎన్నికలు ఏ విధంగా ఉంటాయంటే వాస్తవంగా గుర్తులు లేని పార్టీ, అంటే గుర్తులు ఉండవు కాబట్టి ఏదైతే ఊర్లో మంచి పేర్లున్న వాళ్ళు
కొంతమందికి మనం టికెట్ ఇవ్వచ్చు, కొంతమందికి మేము టికెట్ ఇవ్వలేకపోవచ్చు. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే అక్కడ స్వతంత్రులు అంటే అదో పార్టీ ఇదో పార్టీ టికెట్లు రానులు, అదే విధంగా కొంత పరిజ్ఞానం ఉండి మీకు గెలుస్తాం ఖచ్చితంగా మేము మంచోళ్ళమని ఏదైతే వాళ్ళు ఓటు ద్వారా వాళ్ళ రాజకీయంగా ఏదైతే కొంచెం ముందడుగేయాలనుకున్నారో, గ్రామానికి సేవ చేసే భాగ్యం రావాలనుకున్న వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు నిలబడే స్వతంత్రం కూడా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇంతమంది స్వతంత్రులు గెలిచిందంటే ఏ విధమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం గెలవాల్సిన సీట్లు అదర్స్ ఏదైతే స్వతంత్రులు గెలిచిందంటే వాస్తవంగా ఈయన అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చూస్తే కనుక ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వెనకబడిపోయింది. ఇంకా ఆ పార్టీ పని అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ కూడా బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్ళేటప్పటికీ చతికిలు పడిపోయిందని చెప్పాలి. దాదాపుగా 688 సీట్లు ఎన్నో వచ్చినట్టున్నాయి మొత్తం ఓవరాల్గా. ఇక్కడే చరిత్రను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రెండు పార్టీలు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఏదైతే రెండు కూటములు, అవి బీజేపీ కూటమి, అదే విధంగా కాంగ్రెస్ కూటమి. బీజేపీ కూటమికి 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అదే విధంగా కాంగ్రెస్ కూటమి 13 రాష్ట్రాల్లో సున్నా వచ్చినాయి. దేశ రాజధానిలో సున్నా వచ్చింది. అదే విధంగా ఇతర 13 రాష్ట్రాల్లో కూడా వచ్చింది. ఆఖరికి వాళ్ళ పరిపాలన హిమాచల్ ప్రదేశ్ లో గుండు సున్నా వచ్చింది. సున్నాలు వచ్చినంత మాత్రాన మొత్తం పడిపోద్ది అనుకుంటే మరి వాళ్ళకి సున్నాలు వచ్చినాయి, వీళ్ళకి సున్నాలు వచ్చినాయి. వాళ్ళకి 13, మాకు ఒకటే రాష్ట్రాలను పోటీ చేసినాం. మాకు ఇంకోటి ఏంటంటే మేము అధికారం లేవు. అధికారంలో ఉన్న తర్వాత కూడా అధికార పార్టీలైన రెండు కేంద్రానికి సంబంధించిన పార్టీలు, ఒక దగ్గర రాష్ట్రంలో అధికారం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ కాడ సున్నా వచ్చింది. అదే విధంగా దేశవ్యాప్తంగా మేజర్ ఏదైతే పరిపాలనలో ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ కూడా ఏదో 10 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. ఈ విధంగా సున్నాలు కానీ లేకపోతే ఇంకేవి కానీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించవండి. ఇప్పుడు ఏంటంటే ఒక రెండు సరే, మీరు చెప్పినట్టు ఆలోచిద్దాం రామూర్తి గారు. ఒక నిమిషం ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీని చూడొచ్చు. ఎందుకంటే మొన్న ఎంపీ ఎన్నికల్లో ఏదైతే అటువైపు ఉన్న అయితే కాంగ్రెస్ వైపు ఉన్న ఉన్నాయి, లేకపోతే బీజేపీ వైపు ఉన్న వాళ్ళకన్నా కొత్త అటు ఇటు రిజల్ట్ వచ్చినాయి. ఏ వైపు లేని వాళ్ళకు దేశవ్యాప్తంగా ఈ విధంగా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే అటు మోడీయా లేకపోతే ఏదైతే వాస్తవంగా ఏంటంటే రాహుల్ అనుకున్నప్పుడు రాహుల్ ఇంకా నేర్చుకోవాలి, రాహుల్కి ఇంకా పరిజ్ఞానం లేదు, రాహుల్కి ఏదైతే దేశాన్ని పరిపాలించి ఇంకా శక్తి రాలేదు, కొంచెం నేర్చుకోమని ప్రజలు చెప్పిళ్ళు. మోడీని ఏదైతే ప్రత్యేకంగా నిలబెట్టిలు కాబట్టి అన్ని చూడాలి తప్ప దీన్ని మనం చూస్తే ఏముండదండి. అంటే మీరు చెప్పినట్టు చూస్తే కనుక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా పెర్ఫార్మెన్స్ లేకపోవచ్చు. కానీ సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ అది పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా మేము ఉంటామని చెప్తున్న మాట నిజమయ్యే అవకాశం లేదంటారా? ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు 0 అయింది తర్వాత మళ్ళీ పుంజుకోవచ్చు. మీరు కాంగ్రెస్ గురించి బీజేపీ గురించి చెప్పిన విధంగానే ఇక్కడ బీఆర్ఎస్ని అధిగమించే అవకాశం లేదంటారా బీజేపీకి? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దక్షిణ భారతదేశంలో వాస్తవాలు చెప్పాలంటే బీజేపీకి అంత బలం ఉండదు. ఎందుకంటే దక్షిణ భారతం చాలా చైతన్యం కలిగిన వాస్తవంగా రాష్ట్రాలు. ఎందుకంటే హిందుత్వం అంటే వాళ్ళకంటే పెద్ద హిందువులు. ఎందుకంటే వాళ్ళు మొదలుపెట్టక ముందే ఏదైతే హిందుత్వం, అదే విధంగా హిందుత్వ భావాలు అడుగులో నింపుకున్న వాళ్ళు, ఏదైతే వాళ్ళే మొత్తం మోసినట్టు, వాళ్ళే గుళ్ళు కట్టినట్టు, వాళ్ళే మొత్తం హిందువులు ఏదైతే హిందువులకు రక్షణ కల్పిస్తున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చైతన్యం చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే హిందుత్వం అన్నది భారతదేశంలో ఒక భాగం అంతే తప్ప కానీ వాళ్ళు తీసుకొస్తే హిందుత్వం రాలేదు, వాళ్ళు మోస్తేనే ఏది రాలేదు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా యాగాలు చేసిండు, హోమాలు చేసిండు, గుడి కట్టినాం, సచివాలయం కట్టినాం, ఆలయం కట్టినాం, సచివాలయం కట్టినాం. ఈ విధంగా అయితే ప్రజలను మనలో పొందుకున్నాం. అదే ఏ విధంగా అంటే 1 లక్ష ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షల దాకా తీసుకొచ్చి ఏదైతే సంపదను పెంచి దాన్ని సంక్షేమంగా ప్రజలకే పంచిపెట్టినాం. సరే గెలుపోటములు ఉంటావు, ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఓడిపోవాల్సిందే, ఏదో ఒక రోజు గెలవాల్సిందే. కానీ ఏదైతే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే జాతీయ పార్టీలకు ఇప్పుడు బీజేపీకి కానీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ వాస్తవంగా చెప్పాలంటే ఒక జాతీయ విధానం లేకనే చతికిల పడిపోతున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్నికలు ఉన్న దగ్గరనో ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా, అదే విధంగా వాళ్ళు ఏదైతే పరిపాలన ఒక దగ్గర, వాళ్ళ పరిపాలన ఉన్న దగ్గర ఒకలాగా, పరిపాలన లేని దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తూ ఒక ద్వంద్వ వైఖరితోని అయితే దేశంలో ఉన్న 28 రాష్ట్రాల కేంద్ర ప్రాంతాలను మెస్మరైజ్ చేసుకుంటూ ఒక బూటకపు మాటలు చెప్పుకుంటూ కంప్లీట్ గా ఎలక్షన్లు వచ్చినప్పుడు వరాలు కురిపిస్తూ దాని తర్వాత విస్మరిస్తూ వాస్తవంగా ఇప్పుడు నేను కూడా చాలా ప్రాంతాలకు పోతున్నా. ఎందుకంటే రాత్రికి సంబంధించిన డబుల్ ఇంజన్ సర్కార్లో పోతున్నా. డబుల్ ఇంజన్ అంటే ఏంటంటే ఒక ఇంజన్ గుంజకపోతే ఇంకో ఇంజన్, అంటే ఆ ఇంజన్ గుంజలేదు కాబట్టి ఇంకో ఇంజన్ తోడైనా కూడా వాస్తవం ఇంకా బరువు ఎక్కువ అవుతుంది, ఇంకా స్లో అవుతుంది తప్ప డబుల్ ఇంజన్ ఉన్నా చూసుకోండి, సింగిల్ ఇంజన్ ఉన్నాయో రైట్ గట్టి గుంజుకపోతే. ఈ పార్టీలు ఏదో డబుల్ ఇంజన్ సింగిల్ ఇంజన్ అనేది కరెక్ట్ నినాదం కాదండి. ఎందుకంటే ఏదైనా సరే ఎలక్షన్స్ వరకే ఉండాలి. ఏదైనా మన భారతీయులం, తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కాదు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి చెందుతుందంటే దాని అర్థం ఏంటి అంటే అది కరెక్ట్ కాదు కదా.
ఎందుకంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు మీ కేంద్రపాలిత ప్రాంతాలు పాలించేటప్పుడు భారతదేశాన్ని ఒకటే లాగా చూడాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీ అది బీజేపీ కానీ గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ కానీ చూడట్లేదు. కాబట్టి ఒక జాతీయవాదం రుచి చూపెట్టాలంటే గౌరవ్ కేసీఆర్ గారు ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ నామకరణాన్ని కొంచెం మేము ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత వాస్తవంగా ఏంటంటే ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఓపెన్ గా మాట్లాడుకుంటే కళ్ళలో నిప్పులు పోసుకున్న ఈ కేంద్రానికి సంబంధించిన ఇరు పార్టీలు ఎందుకంటే వాళ్ళే ఉండాలి. అయితే ఉత్తర భారతదేశం వాళ్ళే రాజకీయం చేయాలి, దక్షిణ భారతదేశం వాళ్ళు రాజకీయం చేస్తే ఓర్చుకోలేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా ఉన్నాయి. పివి నరసింహరావుని ఏ విధంగా అవమానించారు, ఆఖరికైన శవాన్ని కూడా అయితే కనీస గౌరవం వేయలేదు, కనీసం కుక్కలు బీక్ తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీ కానీ ఇలాంటి నిర్ణయాలకు వాళ్ళు భయపడే రాజకీయ కురువృద్ధులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ చాలా అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఖమ్మంలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏ విధంగా రెండు పార్టీలు ఏకమై గౌరవ కేసీఆర్ గారి మీద మా పార్టీ మీద కుట్రలు చేసి ఇప్పటికి ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నదంటే వాస్తవంగా చెప్పాలంటే కొంచెం మూడోసారి గెలిచిన తర్వాత మేము కూడా కొంచెం ముందుకు పోతే కూడా బాగుండేది. కానీ ఏదైతే గౌరవ కేసీఆర్ గారి దీర్ఘకాల ఆలోచన అయితే ప్రజలు అర్థం చేసుకోలేదు. కానీ నేనేమంటున్నా 1980లో పుట్టిన బీజేపీ పార్టీ కూడా దాని తర్వాత 84లో వచ్చిన ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చింది దేశవ్యాప్తంగా. దాని తర్వాత దాని చక్రం తిప్పిళ్ళు వచ్చిళ్ళు. ఇప్పుడు ఏదైతే ఒకసారి వాజ్పేయితోనే అధికారంలోకి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు అయితే మోడీ ద్వారా మూడోసారి అధికారం అనుభవిస్తున్నారు. ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరిని కూడా తక్కువ అంచనేయద్దండి. నేనేమంటున్నా చీమను కూడా తక్కువ అంచనేది. చీమ మనని గుట్టగలుగుతుంది కానీ చీమను మనం గుట్టలేం. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏ పార్టీని కూడా దాని భవిష్యత్తు ఉంటది. ఇప్పుడు బీజేపీ మొత్తం అయిపోతుంది, లేకపోతే కాంగ్రెస్ పని మొత్తం అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం పని అయిపోతుంది అని మాట్లాడడం వాస్తవంగా రాజకీయ పరిణితి లేని మాట్లాడతారు తప్ప ఏ పార్టీకైనా బ్యాడ్ టైం ఉంటది, గుడ్ టైం ఉంటది. మాకు మళ్ళీ అధికారం రావాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వాస్తవంగా రిజల్ట్ అదే చెప్తున్నారు. ఎందుకంటే క్లియర్ గా స్థానిక ఎన్నికల్లో ఏదైతే మాకు మెజారిటీగా ఇప్పుడు సెకండ్ స్థానం వచ్చింది, అదే విధంగా అయితే ప్రభుత్వం నుండి కూడా వాస్తవంగా ఒక 60% పడిపోవడం 50% పడిపోవడం అంటే కాంగ్రెస్ ఏదైతే దాని ఫ్యూచర్ కూడా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఈ నేల మీద ఇక చాలు, మీ పరిపాలన చాలు, మాకు ఇబ్బంది ఉన్నది కాబట్టి మెజారిటీగా ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాన గులాబీ జెండా ఎగురుతుంది. అదే విధంగా రాష్ట్రం మీద మరోసారి గులాబీ జెండా గౌరవ కేసీఆర్ గారిని అధికారంలో తీసుకురావాలని వాస్తవంగా చెప్పండి ప్రజలు ఉవ్వెత్తుల్లో వాస్తవంగా ఇంట్రెస్ట్ ఉన్నారండి. రామూర్తి గారు, ముఖ్యంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ లాగానే ఇక్కడ రాష్ట్రంలో కూడా అలాంటి విధానమే ఉంది. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మాకు ఓటేయండి, మాకు ఓటేయకపోతే మీ గ్రామాలకు మీరు నిధులు ఇవ్వమని డైరెక్ట్గా ఎమ్మెల్యేలే డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకోవడం, లేకపోతే ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి నిధులు ఇవ్వమని చెప్పి అధికార పార్టీ బెదిరించడం ఎంతవరకు కరెక్టు? అంటే ప్రతిపక్షం ఎక్కడుందో అక్కడున్న ఎమ్మెల్యేలో లేకపోతే గ్రామ సర్పంచ్లో ఫెయిల్యూర్ అవ్వాలి, తద్వారా మనం రాజకీయ లబ్ధి పొందాలి. ఇదేనా రాజకీయం అంటే? బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాస్తవంగా చెప్పాలంటే చరిత్ర వాళ్ళను పాతి పెడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ అంటే అది చిన్న విషయం కాదండి, గ్రామానికి మొదటి పౌరుడు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా గ్రామానికి కూడా ఒక ముఖ్యమంత్రి. అతనికి ఎవరు కూడా ఇవ్వనవసరం లేదు. వాళ్ళ హక్కుగా ఏదైతే గ్రామాలకు రావాల్సినవి అయితే కేంద్రం నుంచి వస్తూనే ఉంటాయి, రాష్ట్రం నుంచి వస్తూనే ఉంటాయి. ఎవరు ఆపలేరండి. ఒకవేళ ఆపాలనుకుంటే వాళ్ళు ఓడిపోతారు. ఏదైతే ఆపినోళ్ళు చరిత్రలో వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చరిత్ర అయితే కాలగర్భంలో కలిసిపోతారు తప్ప రాజ్యాంగం చాలా గొప్ప అవకాశాలు ఇచ్చింది. అదే విధంగా చాలా గొప్పదండి. ఎంతో మందిని చూసినాం దేశంలో. మీ అజ్జయం ఇజ్జయం, మీరు నా కష్టంగా నాకే ఓటేయాలి, మా పార్టీకి వేయాలి, లేకపోతే మీ భవిష్యత్తు ఖరాబ్ అయ్యిందంటే వాళ్ళకే భవిష్యత్తు లేకుండా చేసిన చరిత్ర ఈ నేలకున్నది, భారతదేశ నేలకున్నదండి. రైట్. అలాగే ఇప్పుడు గెలిచిన స్వతంత్రులు దాదాపుగా 1505 మంది చెప్తున్నారు. ఇక్కడ ఈ 1605 మంది కూడా అధికార పార్టీకే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 99% అదే ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో ఈ బలం ఆ బలం కలిసి మళ్ళీ బలోపేతమయ్యే అవకాశం లేదంటారా కాంగ్రెస్ పార్టీ? లేదండి. స్వతంత్ర అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు కానీ వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా ఎందుకంటే ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను మండలంలో ఉన్న మెజార్టీ గ్రామాలు పెద్ద గ్రామాలు గెలిపించి పార్టీ చేతిలో పెట్టడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఉన్నారంటే ఒక కరుడు కట్టిన వాళ్ళు గెలిచిళ్ళు, ఒక యుద్ధ నీతి తెలిసిన వాళ్ళు, అదే విధంగా పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు గెలిచిళ్ళు. ఖచ్చితంగా ఏదంటే మళ్ళీ అధికారం గౌరవ కేసీఆర్ గారిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అయితే ఇక్కడ గెలిచిన క్యాండిడేట్లు. అదే విధంగా రామూర్తి గారు, కేసీఆర్ అంటే గుర్తుకొచ్చింది. కేసీఆర్ దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఆయన బయటికి కనిపించని పరిస్థితి. మరి కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయన ఒక్క మాట బీఆర్ఎస్ మద్దతుదారులకు వేయమని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు?
స్థానిక ఎన్నికల్లో వాస్తవంగా ఏంటంటే చాలా పరిణితితో కూడుకున్న రాజకీయం చేయాలండి. నీచ రాజకీయాలు చేయద్దు. ఎందుకంటే ఉమ్. ప్రజలు ఏ విధంగా అయితే మంచి క్యాండిడేట్ ను ఎన్నుకోవాలి, పార్టీలకు అతీతంగా ఉండాలన్న విషయంలో మా గౌరవ కేసీఆర్ గారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా చాలా తెలిసినోడు, రాజకీయంగా ఏ కాదు విధంగా రామూర్తి గారు, ఎత్తులేయాలి, ఏ మీరు విధంగా మంచి క్యాండిడేట్ చెప్పలేదు. నిలబెడతారు కదా. వినండి ఆ, వినండి ఆ, వినండి అలా అలా కాదు, ఒక విషయం చెప్పండి. మీరు మంచి క్యాండిడేట్ పూర్తిగా నిలబెడతారు. కేసీఆర్ వచ్చి కేసీఆర్ వచ్చి ఆయన ఒక్క మాట చెబితే తప్పే ముందని నేను అడుగుతున్నా. పూర్తిగా వేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే మున్సిపాలిటీలు మొత్తం తిరిగి ఏదైతే ప్రచారం చేసి మాకే ఓటేయండి లేకపోతే అది రాదు ఇది రాదు అని చెప్పిన సందర్భంగా చూసినాం. మేము అట్లా బ్లాక్మెయిల్ చేయమండి. గౌరవ కేసీఆర్ గారు ఏదైతే పార్టీ నిర్మాణం ప్రకారం ఏదైతే జిల్లా అదేవిధంగా మండలం అదైతే ఏదైతే గ్రామాన మా పార్టీ నిర్ణయం చేసుకుని ఒక క్యాండిడేట్ నిలబెడితే గౌరవ కేసీఆర్ గారు నిలబెట్టినట్టు. ఇంకోటి ఏంటంటే బయటికి రావడం లేదన్నది చాలా అబద్ధం అండి. ఎందుకంటే ఖమ్మం విషయంలో కానీ లేకపోతే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర అంశాలు రాష్ట్రంలో ఏదైతే కృష్ణా వాటర్ సంబంధించి అయితే తప్పు ప్రచారం చేసినప్పుడు కానీ నల్గొండలో మీటింగ్ పెట్టాం. దాని తర్వాత ఏదైతే కాళేశ్వరం విషయంలో కూడా వీళ్ళు కుట్రలు చేస్తే కూడా ఖచ్చితంగా హాజరయ్యాడు గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా 2 సార్లు అసెంబ్లీకి రావడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ఏ నిర్ణయం అయినా కూడా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అవుతుంది, గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టు నడుస్తున్నది. ఏదైతే వాస్తవాలు ఎందుకంటే ఒక సమయం ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాం గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా విషయాలు అంతే తప్ప కానీ అక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫామ్ హౌస్ అంటున్నారండి. మా ఫామ్ హౌస్ లో మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలా సందర్భాలు చెప్పిన, మా ఫామ్ హౌస్ లో ఏది వ్యవసాయం నడుస్తుంది, వ్యవసాయం చేసుకుంటున్నాడు. అదే విధంగా కాంగ్రెస్ సంబంధించి బీజేపీ సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి నాయకునికి ఏదైతే పెద్ద నాయకులు ప్రతి ఒక్కరి ఫామ్ హౌస్ ఉన్నది. ఆ ఫామ్ హౌస్ లో పేకాట, వ్యభిచారం, ఇతర కార్యక్రమాలు నడుస్తాయి. మా ఫామ్ హౌస్ అట్లా కాదండి. మీ స్వతంత్ర టీవీ కానీ లేకపోతే ఇంకా మిగతా ఏదైతే ఫామ్ హౌస్ కుక్కలను నా దగ్గర రమ్మనండి, నేను తీసుకెళ్తా, నా సొంత ఖర్చులు పెట్టి చూపిస్తా. అయితే మా ఫామ్ హౌస్ లో ఎలాంటి వ్యవసాయం నడుస్తున్నది. వాస్తవంగా ఏంటంటే వ్యవసాయానికి సాయం అందించినోడు, ఎందుకంటే వ్యవసాయం తెలిసినోడు, అదే విధంగా ఒక రైతు బంధు, రైతు బీమా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకున్నోడు, ఒక రైతులను ఆదుకున్నోడిని ఈ విధంగా మాట్లాడడం తప్పండి. ఎందుకంటే పరిణితి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు ఎవరైనా కూడా ఫామ్ హౌస్ల గురించి మాట్లాడడం అంటే తప్పండి. అంటే కేసీఆర్ జనాల్లోకి రావడం లేదని అంటే వాళ్ళంతా అజ్ఞానుల కింద లెక్క మీరు. 100%. ఎందుకంటే ఎక్కడ రావట్లేదండి, ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ఇంట్లో స్వగృహంలో ఉంటాడు, పార్టీ ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడిగా స్పందించాల్సిన అవసరం లేదంటారా? ప్రతిపక్ష నాయకుడిగా స్పందిస్తున్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుని బుల్లెట్స్ 2 దిగుతున్నాయి ఆల్రెడీ. ఏదైతే అసెంబ్లీ జరిగినప్పుడల్లా ఏదైతే గౌరవ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు మామూలు విషయం కాదండి. ఆయన కేటీఆర్ గారు కూడా ఇప్పుడు కేటీఆర్ను హరీష్ రావును మనం ఏమీ తక్కువ చేయట్లేదు. వాళ్ళందరూ మంచి లీడర్స్, మంచి టాలెంట్ ఉన్న లీడర్స్, అందులో డౌట్ ఏం లేదు. అంటే కేసీఆర్ చరిష్మా వేరు కదండి. కేసీఆర్ గారి చరిత్ర వేరే అని నేను దాన్ని తక్కువ అంచనేట్లేదండి. కేసీఆర్ గారి అవసరం ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు భావిస్తారో అప్పుడు బయటకు వస్తారు. కేసీఆర్ గారిని వాస్తవంగా ఏంటంటే ఒకసారి రెస్ట్ ఇద్దాం అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారిని వాస్తవంగా చెప్పాలంటే చాలా చేసిన కేసీఆర్ ని ఏదైతే కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి అధికారం తీసుకొచ్చిన కాంగ్రెస్ కు అప్పచెప్పిల్లు. అధికారం ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రశ్నాడకుండా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే యుద్ధం చేసేవాడిని వదిలిపెట్టేసి ప్రతిపక్షాన్ని వదిలిపెట్టి మిగతా వాళ్ళని పిలవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే గౌరవ కేసీఆర్ గారికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో జరిగే ప్రతి దానికి కానీ రాష్ట్రంలో జరిగే ప్రతి ఇష్యూని కానీ కులంకుశంగా పరిశీలిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే గౌరవ కేసీఆర్ 2 సంవత్సరాల నుంచి ఏం ఆలోచిస్తున్నాడు కూడా చెప్తున్నా. ఎందుకంటే స్వతంత్ర టీవీలో మరీ చెప్తున్నా, మళ్ళీ అధికారం వస్తే మేము ఏం చేయాలి, ఏదైతే ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన అభివృద్ధి పనులు కానీ ప్రాజెక్టులు కానీ అదే విధంగా సంక్షేమ ఎవరికి చెప్తున్నారు రామూర్తి గారు, ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? పార్టీ శ్రేణులకు చెప్తున్నారా, లేకపోతే పార్టీ శ్రేణులు మాట్లాడుతున్న మాటలనే కేసీఆర్ చెప్తున్నట్టుగా మీరు చెప్తున్నారా? 100% అండి. పార్టీ శ్రేణులకి చెప్తున్నారు. పార్టీ శ్రేణులతో ప్రజలకు మేము అదే ప్రస్తున్నాం, ప్రజలకు కూడా అదే చెప్తున్నాం. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి మేము టీవీ ముందుకు వచ్చినా లేకపోతే అసెంబ్లీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మేము ఎవరం మాట్లాడినా కూడా కేసీఆర్ గారు మాట్లాడినట్టే అండి. రైట్. అలాగే చూస్తే ఈ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాలు లేటుగా పెట్టడం ఒకటైతే, బీసీ రిజర్వేషన్ 42% ఇస్తానని చెప్పి ఈ 2 సంవత్సరాలు లేట్ చేశారు, కానీ ఇవ్వకుండానే వెళ్ళారు. అయినా సరే ఆ ఎఫెక్టు కాంగ్రెస్ మీద పడలేదన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అదే అత్యధిక స్థానాలు కనిపించింది, మీకంటే డబుల్ స్థానాలు వచ్చింది కనుక ప్రజలు ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనుకోవాలా? ఒకటి క్లియర్ గా చెప్తున్నా అండి, అసలు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అంటేనే చాలా పెద్ద ఘోరం. అది అంత పెద్ద నేరం ఇంకేది ఉండదండి.
బీసీలు ఎంత ఉన్నారో అంత కావాలన్నది ఏదైతే బీసీలు అన్నదిగా కొట్లాడుతున్నారు. ఏదో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసి ఏదో బీసీలకు న్యాయం చేస్తా అంటే బీసీ సమాజం నమ్మలేదు. ఎక్కడ కూడా బీసీలు కూడా వీళ్ళకి మద్దతు తెలియలేదు, మద్దతు ఎక్కడ కూడా తెలియజేయలేదు. ఎందుకంటే 42% అన్నది వాస్తవంగా చెప్పండి పచ్చి అబద్ధం. ఎందుకంటే జీవోలతోని వాస్తవంగా ఏది రాదు, జీవోలు నాలుక గీక్కోవడానికి కూడా పనికిరావని చాలా డిబేట్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఏదైతే 9th షెడ్యూల్లో దేశవ్యాప్తంగా కులగణన జరిగిన తర్వాత ఏదైతే బీసీలు అది 60 ఉన్నారా 70 ఉన్నారా లేకపోతే 65 ఉన్నారా అన్న తేల్చిన తర్వాత చట్టసభల నుంచి ఏదైతే స్థానిక ఎన్నికల వరకు వాస్తవంగా అది రాజకీయంగా, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా ఉద్యోగపరంగా, అది విద్యాపరంగా మాకు రిజర్వేషన్ రావాలన్నది మాకు కొట్లాట. ఎందుకంటే ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళు అంత వస్తున్నాయి, అదేవిధంగా ఓపెన్ గా మాట్లాడే ఎస్టీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే వాస్తవంగా 7 to 9% ఉన్న ఏదైతే ఓసీలకు కూడా వాళ్ళు అవసరం 10% తీసుకురాగలిగిళ్ళు. కానీ బీసీలు 60% ఉండి కూడా ఇప్పటికి కూడా రాజకీయ కుట్రలకు, రాజకీయంగా చేస్తున్న ఈ అరాచకాలకు బలైపోతున్నారు. కాబట్టి బీసీ సమాజం మేల్కొన్నదండి. వీళ్ళు ఇచ్చే 42% వాస్తవంగా వీళ్ళు వేసే బిచ్చానికి వాస్తవంగా ఎక్కడ కూడా లేరు. వాస్తవంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో గెలిచిన మెజారిటీగా కూడా అప్పుడు అయితే 2018లో ఎలక్షన్స్ మేము అయితే పెట్టాలనుకొని అయితే 2019లో సర్పంచ్ ఎన్నికలు అయినప్పుడు 2018లో మేము 34% అయితే బీసీలకు ఇద్దామని గౌరవ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే గోపాల్ రెడ్డి అదేవిధంగా స్వప్నారెడ్డి కోర్టుకు పోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఏదైతే 34% ఇస్తా అంటేనే ఓర్చుకోలేరు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% ఇస్తా అంటే ఎట్లా నమ్మిల్లండి ప్రజలు? వాస్తవంగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎందుకంటే మొదటిసారి 2018లో మేము చట్టం తీసుకొచ్చి ఏదైతే స్థానిక సంస్థల్లో 34% ఇద్దామనుకున్నప్పుడు అడ్డం పడ్డది వాళ్ళే. ఈ రోజు ఏదైతే వాస్తవంగా రేవంత్ రెడ్డి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మోసపూరితంగా ప్రజలు మోసం చేసి మేము ఖచ్చితంగా అయితే 42% ఉంటేనే మేము ఎన్నికలకు పోతాం, లేకపోతే అస్సలు ఎన్నికలే పెట్టామన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు పెట్టిల్లండి ఎన్నికలు? ఇంకోటి ఏంటంటే అడ్డం పడ్డోళ్ళు వాళ్ళండి రెడ్డి జాగృతికి సంబంధించిన రేవంత్ రెడ్డికి అత్యంత అప్పుడు మాధవ్ రెడ్డి ఇలాగా వాళ్ళు అడ్డం పడుతూ మిగతా పార్టీల మీద నెట్టాలంటే వాస్తవంగా సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒక్కళ్ళని ఉంచండి బీసీలకు అన్ని న్యాయం జరుగుతుంటే అడ్డం పడ్డోళ్ళను. మరి నేను చెప్తున్నా ఈ 3 పేర్లు ఎవరు? ఈ 3 పేర్లు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే. కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా బీసీలకు అన్యాయం చేసిన అనాదిగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నది. భారతదేశాన్ని అత్యధిక రోజులు పాలించింది, అత్యధిక సంవత్సరాలు పాలించింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరాపిల్లండి? దాని తర్వాత బీజేపీ వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బీసీలకు హక్కులు రావాలంటే, బీసీలకు రిజర్వేషన్లు సిద్ధించాలంటే ఎవరు చేయాలంటే కేంద్రంలో ఉన్న అప్పుడు కాంగ్రెస్ అన్న చేయాలి, అప్పుడు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు బీజేపీ అన్న చేయాలి. రాష్ట్రంలో ఎవరు చేయలేదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీసీల విషయంలో కాంగ్రెస్ చేసింది విన్యాసం. యుద్ధం ఉన్న కాడ కత్తి తిప్పితే అది యుద్ధం అంటారు. యుద్ధం లేని దగ్గర ఎంత కత్తి తిప్పినా అది విన్యాసం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో చేసింది విన్యాసం తప్ప యుద్ధం కాదు. రైట్. అలాగే ఈ ఎలక్షన్స్లో డబ్బు మద్యం అనేది విచ్చలవిడిగా వెళ్ళింది. అంటే ప్రతి ఎలక్షన్స్లో దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ డబ్బు మద్యం గురించి మాట్లాడుకున్నది ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ అయినా సరే ప్రలోభాలకు గురి చేయాల్సిందే, గురి చేస్తూనే ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఓడిపోయిన అభ్యర్థులు ఇంటికి వెళ్ళి మా డబ్బులు మాకిమ్మని అడగడం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. గొడవ చేయడం, డబ్బులు ఇవ్వమని గొడవ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే రాజకీయాలు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి డబ్బు స్లోగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. గతంలో ఏం లేకుండే, చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదైతే డబ్బులు పెట్టి ఓట్లు కొనడం అన్నది సిద్ధాంతం వచ్చింది. ఇప్పుడు నార్త్ లో చాలా స్టేట్స్ లో డబ్బులు లేకుంటే ఎలక్షన్ జరుగుతాయి. బీఆర్ఎస్ ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదంటారా? బీఆర్ఎస్ ఎప్పుడు డబ్బులు? నేను చెప్తాను అన్ని పార్టీలు నేను చెప్తా వినండి, పూర్తిగా చెప్పేది. అన్ని పార్టీలకు నేర్పింది, అన్ని పార్టీలు అంటున్నాం, అన్ని పార్టీలకు నేర్పింది ఆ సంస్కృతిని. ఏదైతే వాస్తవంగా ఒక నీచ సంస్కృతిని ఈ ప్రజల మధ్యలో ఈ రాజకీయాల్లో చొప్పించింది టీడీపీ పార్టీ అని చెప్తున్నా. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఏ విధంగా తాయిలాలు, అదే విధంగా ఎన్నికలు ఉన్నప్పుడు ఏ విధమైన టీడీపీ కంటే ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే నాకు చెప్పిన మేధావులు చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నా. అసలు ప్రారంభించిందే అదే, అక్కడి నుంచి అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది. మరి మీరు అన్నట్టుగా ఏమన్నా టీడీపీ హయాంలో ఏమన్నా అది పీక్ వెళ్ళిందో నాకు తెలియదు, కానీ అది కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఏమంటున్నా అంటే నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మలు, మా తాత గాని, మా ముత్తాతలు గాని కొన్ని చెప్తారు. ఎందుకంటే మేము ఎప్పుడప్పుడు అడిగేది ఓట్లు జరిగినప్పుడు ఏం జరిగేదమ్మా అంటే ఎడ్ల బండి కట్టేదండి. ఎడ్ల బండి కట్టేది. ఇప్పుడు మామూలుగా ఒక గ్రామంలో ఓటింగ్ ఉండకపోయేది, చిన్న చిన్న గ్రామాలు ఉండే, ఆమ్లెట్ గ్రామాలు ఉండే. కాబట్టి ఏదైతే ఎన్నికలు ఒక దగ్గర జరిగినప్పుడు ఎన్నికల కోసం ఒక బండి కట్టి బండ్లు ఎక్కిస్తారు. బండ్లు ఎక్కించిన తర్వాత ఓటేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బండ్లు ఉండవు. ఇక
గతం ఓటు వేసినామంటే అక్కడనే వదిలేసి సపరేట్ వచ్చేటోళ్ళు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది అంటే అనాదిగా. ఎందుకంటే తెలంగాణ వాస్తవంగా 8 సంవత్సరాలకు సపరేట్ గా ఉన్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ కూడా 5 సంవత్సరాలకు సపరేట్ గా ఉన్న తర్వాత రెండు తీసుకొచ్చి కలిపిన దుర్మార్గం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఎందుకంటే అటు పొట్టు శ్రీరాములు త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, వాళ్ళ రాష్ట్రం సపరేట్. ఆ ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. సపరేట్ గా ఉన్న తర్వాత తెలంగాణ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి 8 ఏళ్ళు అయిన తర్వాత 8 ఏళ్ళు అధికారం అనుభవిస్తూ ఒక రిచ్ స్టేట్ గా ఉన్న స్టేట్, అక్కడ ఉన్న నీళ్ల మీద, నిధుల మీద, ఉద్యోగాల మీద కన్నుబడ్డ ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర రాజకీయ నాయకుల కుట్రకు బలై ఏదైతే తీసుకొచ్చి కలిపి దుర్మార్గం చేసి 60 ఏళ్ళ గోస కారణమేళ్ళు. ఈ 60 ఏళ్ళు ఎడ్డి కాలం తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ పాలనలో ఉన్నారు, వాళ్ళకు కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్న నాయకులకు. ఆ విధంగా అన్యాయం చేసి పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా వాస్తవంగా 2 రాష్ట్రాలను కలిపేటప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం కూడా చేసింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయితే ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉంటే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించిన వాడు ఉండాలి, లేకపోతే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రాకు రాయలసీమకు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పింది. కానీ మన చేతికి అధికారం రానియలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తొక్కి పడేసిళ్ళు. దాదాపు 60 ఏళ్ళ గోస తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు అకుంఠిత దీక్ష అయితే వాస్తవంగా చెప్పాలంటే ఆయన త్యాగ ఫలితం. వాస్తవంగా ఎంత త్యాగం చేసినట్టే 11 రోజులు ఉపవాసం ఉండి తెలంగాణ సాధించిన తర్వాత వాస్తవంగా ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే కాంగ్రెస్ టీపీసీ తోక తగిలించుకున్నదంటే, ఏదైతే బీజేపీ కూడా ఏదైతే తెలంగాణ బీజేపీ అని పెట్టుకున్నదంటే ఇది అన్నిటికీ కారణం గౌరవ్ కేసీఆర్ గారి ఏదైతే పట్టుదల. అంతే తప్పగానే ఈ రోజు మాట్లాడతారండి ఏ ఉద్యమం సంబంధం లేని వాళ్ళు అయితే సుదీర్ఘంగా తెలంగాణ కొట్లాడిందే కాంగ్రెస్ మీద, ఇంకెవరి మీద కాదు కదా అండి. తెలంగాణ తొలి దశలో గాని మలి దశలో గాని వాళ్ళు చేసిన ఏదైతే కఠినమైన నిర్ణయాల వల్లనే తెలంగాణ ఇబ్బంది పడ్డది. ఈ రోజు కూడా ఓట్ల విషయంలో గాని, సీట్ల విషయంలో గాని, ఇంకే విషయంలో గాని తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీతో.